అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలామంది మెసేజ్ల్లో పెడుతున్నారు. చాలామంది ఏంటంటే ఉద్యోగం కావాలి, ఇమ్మీడియట్గా ఉద్యోగం కావాలి, వేదిక మంత్రం ఏదైనా ఉందా అని. కొంతమంది ఇంకొక మెసేజ్ కూడా పెట్టారు. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఒక మంత్రం చెప్తే, ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం వచ్చేస్తుందా అంటే, ఉద్యోగం కోసం మనం మంత్రం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఉన్న క్వాలిఫికేషన్ని అనుసరించే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఏ క్వాలిఫికేషన్ లేదు అని అనుకోండి, ఆ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఎవరైనా వాళ్ళకి ధన సహాయం చేసి వ్యాపారం పెట్టుకోమనొచ్చు. అది కూడా ఉద్యోగమే కదా. ఉద్యోగం అంటే టయ్యి సూటు బూటు వేసుకుని వెళ్ళిపోయేది కాదు. మన కడుపుకి తగ్గట్టుగా, మన కడుపు చేత పట్టుకుని చేసే ఏ పనైనా సరే మనకది ఉద్యోగమే. సరే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ఉద్యోగం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తాను. చెప్పబోయే ముందు మీరు పరమేశ్వరుని యొక్క విగ్రహం కానీ, లేకపోతే ఫోటో కానీ, సరస్వతీదేవి యొక్క చిత్రపటం కానీ, హయగ్రీవ స్వామి యొక్క పటం కానీ, ఈ పటాలు ఏమీ లేవనుకోండి, ఒకవేళ ఒక మంచి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, అంటే ప్రతిరోజు కూడా అదే స్థలంలో కూర్చుని చెయ్యాలి మీరు. మంత్రం ఎప్పుడూ కూడా ఫలించాలి అంటే ఒకే సమయానికి, ఒకే ఆసనంలో, ఒకే ప్రదేశంలో కూర్చుని చేస్తేనే ఆ మంత్రం మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆ ప్లేస్ని, టైంని మీరే సెట్ చేసుకోండి. ఎక్కడ కూర్చోవాలి, ఏ ప్లేస్లో కూర్చోవాలి, ఏ ఆసనం మీద కూర్చోవాలి. కొంతమంది కింద కూర్చుని చేయగలరు, కొంతమంది కింద కూర్చుని చెయ్యలేకపోవచ్చు. మంత్రం మీకు చెప్తున్నాను, ఒకసారి శ్రద్ధగా వినండి. స్క్రీన్ మీద కూడా చూడండి. శుచిం అర్కైః బృహస్పతిం, జాగ్రత్తగా వినండి. శుచిం అర్కైః బృహస్పతిం అధ్వరేషు నమస్యథ అనామ ఓజః ఆచకే. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. శుచిం అర్కైః బృహస్పతిం అధ్వరేషు నమస్యథ అనామ ఓజః ఆచకే. తప్పులు లేకుండా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా విని మరి మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రోజుకి 27 సార్లు చొప్పున మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా త్వరలో మంచి ఉద్యోగం దొరుకుతుందని చెప్పి కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.